ఇక్కడ ఉన్నటువంటి ఎస్సీ సంబంధించినటువంటి ఏబీసీ బిల్లు, ఎస్సీ రిజర్వేషన్ సంబంధించిన బిల్లు చట్టసభల్లో అయితే అసెంబ్లీలో ఏదైతే ఎన్నో ఏండ్ల కళ 60 ఏండ్ల కళ 30 ఏండ్ల పోరాటాన్ని సొంతం చేసుకున్నటువంటి సందర్భంలో అక్కడ ఉన్నటువంటి బీసీ సంబంధించినటువంటి పొన్నం ప్రభాకర్ గౌడ్ సుదీర్ఘ పోరాటంలో భాగంగా బీసీలో నిజంగా 42% రిజర్వేషన్ ఇవ్వాలి, బీసీలకు రావాల్సినటువంటి వాటా రావాలి, బీసీలు రాజకీయంగా దూరంగా ఉన్నారు, బీసీలు రాజకీయంతో పాటు ఇలా ఉన్నటువంటి ఉద్యోగ అవకాశాలకు కూడా దూరంగా ఉన్నారు, వాళ్ళ సమాన హక్కులు రావాలని బీసీల కోసం నిన్న బీసీ బిల్లు పెట్టిల్లు. ఆ బీసీ బిల్లు ఇలా పార్లమెంట్లో పార్లమెంటుకు పంపించిన తర్వాత చట్టం కావాలి, చట్టమైనప్పుడే ఆ బీసీ బిల్లుకు న్యాయం జరుగుతున్న సందర్భంలో పొన్నం ప్రభాకర్ గౌడ్ ఇక్కడ మాట్లాడుతున్నటువంటి వీడియోలు కూడా మనం చూస్తున్నాం. ఇది బీసీ సంబంధించిన నినాదం. ఇలా బీసీల ఆత్మగౌరవం ఎక్కడుంది? బీసీలు ఏం చేయాలి? ఇలా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బీసీలందరూ రోడ్ల మీదకి వచ్చి ఇలా సంబరాలు చేసుకోవాలి. ఇలా ఉన్నటువంటి రోడ్ల మీదకి వచ్చి బీసీలు వాళ్ళ ఆత్మగౌరవం కోసం ఇలా సంబరాలు వేసుకోవాలి. బీసీ బిల్లు అనేది చాలా కష్టమైనటువంటి బిల్లు. ఇవాళ 42% నిజంగా రిజర్వేషన్ అనేది అది చాలా గొప్ప అటువంటి సందర్భం. ఆ గొప్పగా చెప్పుకునేటువంటి ఆ బీసీ బిల్లు పొన్నం ప్రభాకర్ గౌడ్ పెట్టిన తర్వాత రాష్ట్రంలో ఉన్నటువంటి అత్యధిక బీసీలు రోడ్ల మీదకి వచ్చి ఇలా సంబరాలు చేసుకొని ఆ గ్రామాలలో చైతన్యం నింపవలసిన బాధ్యత ఉంది. ఆ గ్రామాలలో బీసీ బిల్లు ఇది వస్తే ఉద్యోగ అవకాశాలు వస్తున్నాయి, రాజకీయ అవకాశాలు వస్తున్నాయి, బీసీ బిల్లు వల్ల మనకు లాభం జరగబోతుందని చెప్పేటువంటి దమ్ము ధైర్యం లేనటువంటి చాలామంది బీసీలు. ఆయన చేసిన ప్రయత్నం ఇలా బీసీ బిల్లు పెట్టి ఇలా ఉన్నటువంటి అనేకమైన పార్టీలను కలిసి అందరు శత్రువునైనా కూడా దగ్గరికి పోయి బీసీ బిల్లు పెట్టాలని రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రధానమంత్రికి లేఖ రాసి ప్రధానమంత్రి దగ్గరికి పోయి వాళ్ళని కలిసి ఈ బీసీ బిల్లు మేము చట్టసభల్లో ఇక్కడ మేము ఆమోదింపజేసాము, మీరు పార్లమెంట్లో మీరు ఆమోదింపజేసి మీరు గెజిట్ విడుదల చేసి చట్టం తీసుకురావాలని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి ప్రయత్నం. మరి ఇంతగానం జరుగుతుంది. మరి ఎక్కడ పేర్లు బీసీలు ఎందుకు నిలబడలేకపోతున్నారు, ఎందుకు అర్థం కాలేకపోతుందంటే ఇలా బీసీలు కూడా ఏ సందర్భంలో ఎట్టుంటారో అర్థం కానటువంటి పరిస్థితి. ఇక అలానే ఉన్నటువంటి ఎస్సీ వర్గీకరణ సంబంధించినటువంటి బిల్లు ఇది సుదీర్ఘ 30 ఏండ్ల పోరాటం, 30 ఏండ్ల పోరాటం, 60 ఏండ్ల కళ. ఈ కళకు సంబంధించినటువంటి అంశము ఎన్నో ఏళ్ళ నుంచి ఎంతోమంది అమరులైనటువంటి కుటుంబాలు ఎంతోమంది ఇక్కడ చూస్తున్నాం మనం. ఇగో ఇక్కడ ఎస్సీ వర్గీకరణ సంబంధించిన బిల్లు. ఎస్సీ వర్గీకరణ అనేది ఒక చరిత్రాత్మకమైనటువంటి పోరాటం, ఎన్నో ఏండ్ల పోరాటం, ఏ పార్టీలు చేరినటువంటి పోరాటం, ఏ కులాలు చేరినటువంటి పోరాటం, ఏ కుల రాజకీయాలు చేరినటువంటి పోరాటం. ఇలా ఉన్నటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ తర్వాత అలాంటి పోరాటం చేసినటువంటి మందకృష్ణ మాదిగ పోరాటం. ఆ పోరాటము 60 ఏళ్ల నుంచి మొదలుకొని ఎంతోమంది కాలగర్భంలో కలిసిపోయారు. 30 ఏళ్ల సుదీర్ఘ పోరాటంలో భాగంగా ఈరోజు చట్టం కాబోతుంది. అసెంబ్లీలో దామోదర్ రాజనరసింహ సార్ ఆధ్వర్యంలో ఇవాళ ఒక చట్టం కాబోతుంది. దానికి సంబంధించిన 15% రిజర్వేషన్ అమలు కాబోతుంది. 15% రిజర్వేషన్ అంటే ఆ రిజర్వేషన్లో ఎంతోమంది మాదిగా ఉపకులాలు చెప్పుకున్నటువంటి అన్ని కులాలకి న్యాయం జరగబోతుంది. జనాభా తామస ప్రకారం రావాల్సినటువంటి వాటా రిజర్వేషన్లో ఇంప్లిమెంటేషన్ కాబోతుంది. ఆ రావాల్సినటువంటి రాజకీయ వాటాతో పాటు ఆర్థికమైనటువంటి వనరులు ఇవాళ ఉద్యోగ అవకాశాల్లో కూడా వాళ్ళకి అవకాశాలు కల్పించబడబోతుంది. దాన్ని రిజర్వేషన్ అంటారు. ఆ రిజర్వేషన్ కూడా ఇలా చట్టసభల్లో ఇలా అసెంబ్లీలో ఇలా చట్టం కాబోతుంది. అంటే నిజంగా మనం సంబరాలు వేసుకోవాలి. ఇలా చాలా వరకు ఇలా మాదిగా ఉపకులాలు ఈరోజు నిజంగా సంబరాలు చేసుకోవాలి. ఈరోజు 15% రిజర్వేషన్ సంబరాలు వేసుకోవాలి. తర్వాత ఏదైతే జనాభా తామస ప్రకారం ఉందో మనకు రావాల్సినటువంటి శాతాన్ని కూడా పెంచుకునే విధంగా మళ్ళీ ప్రయత్నం చేయాలి. ఈ విషయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని కానీ లేకపోతే ఇప్పుడు ఉన్నటువంటి ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ గారిని అలానే మందకృష్ణ మాదిగ లాంటి వ్యక్తిని కానీ అందరం కూడా మనం సన్మానించుకోవాలి, మన సంబరాలు చేసుకోవాలి. ఇలా దళితులు అని చెప్పుకునే వాళ్ళు ఇలా ఆత్మగౌరవం కోసం ఇలా చట్టసభల్లో మన నినాదం నిలబడిపోయింది. ఆ నినాదం ఇలా ఆత్మగౌరవంగా ఇలా మన ముందుకు రాబోతుంది. ఒక చట్టం కాబోతుంది. ఈ చట్టం అయ్యి పొద్దున ప్రతి ఒక్కరి జీవితాలు వెలుగులు నింపేటువంటి సందర్భాలు కూడా రాబోతున్నాయి. దీని విషయంలో ఎంతోమంది కుటుంబాలు బాగుపడతాయి. ఎన్నో జీవితాలు ఇలా వెలుగులుగా నిండబడబోతుంది. దీనికి నిజంగా చట్టం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ముందుకు రావడం నిజంగా శుభ పరిణామం. దాన్ని అమలు చేయడానికి
ఉన్నటువంటి అనేకమైనటువంటి మంత్రులు, ఆ మంత్రులను కోఆర్డినేషన్ చేసి, ఎమ్మెల్యేలను కోఆర్డినేషన్ చేసి అక్కడ ఉన్నటువంటి అనేక సందర్భంలో ఢిల్లీ లాగా వెళ్ళి ఆ సందర్భంలో అక్కడ ఉన్నటువంటి కోర్టు కేసుల విషయంలో కానీ, కోర్టులో ఉన్నటువంటి అంతరంగ విషయాలు కానీ అవన్నీ దగ్గరుండి చూసుకున్నటువంటి దామోదర్ రాజనరసింహ గారికి, అలానే మందకృష్ణ పోరాటం వల్ల ఇవాళ ఈ ఫలితం రావడం వల్ల నిజంగా మాదిగలో ఉన్నటువంటి ఆ ఆత్మగౌరవం నిలబడ్డని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ. ఇది చట్టం కాబోతుంది. ప్రతి ఒక్కరు కూడా ఎక్కడ విమర్శలు చేసుకోకుండా ఆత్మగౌరవాన్ని పెంపొందించుకునే విధంగా ఒక చట్టం చేయడానికి ఎన్ని కష్టాలు ఉంటాయో, ఒక చట్టం చేయడానికి ఎన్ని ఇబ్బందులు ఉంటాయో, ఒక చట్టం చేయడానికి ఎన్ని అవమానాలు ఉంటాయో, ఎంతమందిని కలవాలో, ఎన్ని రకాలుగా ఇబ్బందులు ఉంటాయో అది నాకు దగ్గరుండి చూసినటువంటి వ్యక్తిని. ఒక వ్యవస్థ నడవాలంటే ఆ వ్యవస్థలో ఎన్నో అవమానాలు, ఒక వ్యవస్థ నడవాలంటే ఆ వ్యవస్థలో ఎన్నో అంతరంగ విభేదాలు, ఒక వ్యవస్థ నిలబడాలంటే అక్కడ ఉన్నటువంటి అధికారులు సపోర్ట్ చేస్తారు, సపోర్ట్ చేయరు, రాజకీయ నాయకులు కలుస్తారు, కలవలేరు. ఆ సందర్భంలో ఎన్నో అవమానాలు, ఎన్నో ఇబ్బందులు తట్టుకొని నిలబడి ఇలా ఆత్మగౌరవం కోసం చట్టం కాబోతుందంటే దాని వెనక ఎంతోమంది కష్టపడ్డారు, ఎంతోమంది శ్రమపడ్డారు, ఎంతోమంది పోరాటం చేసి, ఎంతోమంది ప్రాణత్యాగాలు చేసి, ఎంతోమంది వాళ్ళ జీవితాలను పరంగా పెట్టి ఇప్పటికి కూడా పోరాటం చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇవాళ ఎక్కడో సోషల్ మీడియాలో ఉండి, ఎక్కడో ఫేస్బుక్లలో ఉండి, ఎక్కడో ఈ వివిధ రకాలుగా లైవ్లు పెట్టుకునే వాళ్ళు కొంతనన్నా నిజంగా నీ గ్రామం నుంచి పక్క గ్రామానికి పోయేటువంటి దమ్ము ధైర్యం ఉంటుందా? నీ గ్రామం మొదలుపెట్టి నీ మండలానికి పోయి నిజంగా అక్కడ ధర్నా చేసి రాస్తాలుగా చేసి నువ్వు మెప్పించుకునే దమ్ముందా? నీ జిల్లాకు పోయి నువ్వు నిజంగా ఖండించేటువంటి దమ్ము ధైర్యం ఉందా? లేదు. ఒక చట్టం కావడానికి ఎంత ఇబ్బందులు ఉంటాయో, ఒక వ్యవస్థ నడవడానికి ఎన్ని ఇబ్బందులు ఉంటాయో ఆ పోరాట ఫలితం ఈరోజు ఏబిసిడి వర్గీకరణ రూపంలో ఏబిసి అనేటువంటి వర్గీకరణ రాబోతుంది. అదొక చట్టం కాబోతుంది. దీని వెనుక అనేక మంది కష్టాలు ఉన్నాయి, దీని అనేక మంది ఇబ్బందులు ఉన్నాయి, అనేక మంది అవమానాలు పడ్డారు, అనేక మంది నిందలు మోస్తున్నారు. ఆ నిందలు కూడా ఇలా జాతికి ఇలా మేలే జరగబోయేటువంటి నేపథ్యం ఉంది. ఒక పక్కన దామోదర్ రాజనరసింహ గారిని ఇష్టానుసారంగా తిడుతూనే ఉన్నారు, మరో పక్కన మందకృష్ణ మాదిగ లాంటి వ్యక్తిని ఆయనను కూడా ఇష్టానుసారంగా తిడుతున్నారు. ఇవాళ ఇష్టానుసారంగా తిట్టిన వాళ్ళు నిజంగా ఏం చేసింది మీరు జాతి కోసం? ఈ పక్కన దామోదర్ రాజనరసింహ తిట్టిళ్ళు, ఈ పక్కన మందకృష్ణ మాదిగ తిట్టిళ్ళు. ఎవరి కోసం వాళ్ళు వేసింది? ఇక్కడ దామోదర్ రాజనరసింహ చేసింది ఎవరి స్వలాభం కోసం చేసిండు? జాతి కోసమే కదా. మందకృష్ణ మాదిగ లాంటి పోరాటం ఎవరి కోసం చేసింది? జాతి కోసమే కదా. మరి తిట్టే వాళ్ళందరూ నిజంగా ఎప్పుడన్నా నిజంగా కనబడరా? తిట్టే వాళ్ళు ఎంతమందికి మేలు చేసిండు? మీరు తిట్టి అవమానానికి గురి చేసినటువంటి వాళ్ళు ఎంతమందికి, జాతికి ఎంతమందికి మీరు ఉద్యోగ అవకాశాలు కల్పించారు? ఎంతమందిని నిజంగా ఉద్యోగస్తులను తయారు చేశారు? ఎంతమంది నిజంగా రాజకీయ పరంగా ఎదుగనిచ్చారు? ఎంతమంది నిజంగా ఆర్థికంగా మీరు సపోర్ట్ చేసినటువంటి సందర్భాలు ఎక్కడున్నాయి? ఎంతమంది నిజంగా గుండెలు పెట్టుకున్నారు? ఎంతమందికి మీరు సాయం చేసేలా చెప్పండి. కొంతనన్నా మనకు ఉండాలి, కొద్ది బుద్ధి అని ఉండాలి. ఇవాళ పైసల కోసం ఇవాళ పిష్కాకు మీద బ్రహ్మాస్త్రాలు వేసేటువంటి సందర్భాలు రాకండి. ఇలా ఉన్నటువంటి మందకృష్ణ చేసిన గొప్ప త్యాగము, అలానే దామోదర్ రాజనరసింహ చేసిన త్యాగం కూడా చాలా గొప్పది. ఇద్దరు కూడా చేసిన త్యాగం గొప్పది. కావాల్సింటే మన శాతం పెరిగితే బాగుండేటువంటి సందర్భాలు ఉన్నాయి, మన శాతం కోసం డిమాండ్ చేయాల్సినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. నాతో కృష్ణన్న మాట్లాడిన సందర్భాల్లో స్వాగతిస్తున్నాము. ఏబిసి అయితే వర్గీకరణ సంబంధించిన సందర్భాలను మేము స్వాగతిస్తున్నాము. అది చేయవలసిన సందర్భాలు కూడా ఉన్నాయి, దాన్ని మనం అభినందిస్తున్నాం శివ అని నాతో చెప్పిన సందర్భాలని. అందుకోసం నేను చెప్తున్నాను. ఎందుకోసం అంటే ఇవాళ న్యాయమైన డిమాండ్కు న్యాయం జరగాలి. కొంత నష్టం జరిగిందని చెప్పడానికి అనేకమైన ఉదాహరణలు ఉన్నాయి, కానీ రాజ్యాంగానికి ఇబ్బంది కలిగేటువంటి ప్రమాదం ఉంది. చట్టం అయితే నిజంగా మనం ఎవరు కూడా మనల్ని ఏం ముట్టుకోవడానికి వీల్లేదు. ఇలా ఉన్నటువంటి 7%, 9%, 8% ఉన్నటువంటి రిజర్వేషన్లు ఇలా 15% పెరుగుతున్నాయి. 15% నుంచి మనం 18% కూడా పెరగాల్సిన అవసరం ఉంది. 18% నుంచి 20% కూడా పెరగాల్సిన అవసరం ఉంది. ఏ విధంగా అయితే తమిళనాడులో 67% రిజర్వేషన్లు, ఏ విధంగా అయితే ఇలా బీసీలు 42%, ఏ విధంగా ఇలా ఎస్టీలు 10% నుంచి 10% రిజర్వేషన్ ఏ విధంగా అయితే చట్టం చేస్తున్నారు, మనం కూడా 20% కూడా చట్టం చేయాలని కూడా డిమాండ్ చేయాల్సిన అవసరం ఉంది. 15% అయిపోయిన తర్వాత, చట్టం అయిన తర్వాత 20%కి మనం డిమాండ్ చేస్తే మన న్యాయమైన డిమాండ్కు న్యాయం జరగబోతుంది. దానివల్ల ఎన్నో కుటుంబాలకు మేలు జరుగుతుంది, ఎంతోమంది ఉద్యోగావకాశాలు కల్పించబడతాయి, ఎంతోమంది నిజంగా నష్టపోకుండా ఉంటారు. వాళ్ళ బతుకుల్లో కూడా ఇది మేలు జరిగేటువంటి సందర్భం ఉంది. ఏబిసి అనేటువంటి వర్గీకరణ ఇది తెలియనటువంటి గొర్రెల్లాగా ఉన్నటువంటి జాతి ఇవాళ ఇష్టానుసారంగా చెప్పుకుంటారు. మీకోసం దమ్ము ధైర్యం ఉన్నటువంటి ఏకైక నినాదం జై భీమ్ టీవీ. మీ బతుకు కోసం, మీ మెతుకు కోసం, మన ఆత్మగౌరవం కోసం ఒక వెలమళ్ళు, రెడ్డళ్ళు, కమ్మళ్ళు, కాపళ్ళు ఇలా ఉన్నటువంటి బీసీలు పెట్టిన బీసీలు ఇలా టీవీ ఛానల్ పెట్టుకోలేనటువంటి దౌర్భాగ్యంలో ఇలా కమ్మలు, కాపులు, రెడ్డిలు, వెలమలు ఇలా టీవీ ఛానల్ నడిపిస్తుంటే అదే కోవల ఆత్మగౌరవం కోసం ఒక దళిత బిడ్డ అంబేద్కర్ వారసుడు ఇలా మీకోసం ఈ లైవ్ని పెట్టి నడిపించేటువంటి దమ్ము ధైర్యం ఉన్నటువంటి వ్యక్తి.
30 ఏళ్ళు కూడా నేను ఇలా ఇంతగానో కష్టపడి ఇలా మీకోసం ఈ లైవ్ను కూడా టెలికాస్ట్ చేసి ఆత్మగౌరవం కోసం నేను చూపిస్తున్నాను. మరి ఎంతమంది నిజంగా అభినందించకపోయినా పర్లేదు, అవమానాన్ని గురి చేయకండి. మీరు లైవ్ చూడకపోయినా పర్లేదు, సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా పర్లేదు, కానీ మీరు నటించకండి. ఎందుకోసం అంటే నటన చేస్తే ఈ 9 సంవత్సరాలు ఇక్కడ నిలబడే వాళ్ళేం కాదు. బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక మాట చెప్పిండు ఫైనల్గా, నా ఆశయాన్ని ముందు తీసుకెళ్ళండి కానీ వెనక్కి లాకండి అని చెప్పినటువంటి ఒకే ఒక్క నినాదం కోసము ఎన్నో అవమానాలు, ఎన్నో నిందలు, ఎన్నో బాధలు, ఎన్నో కన్నీళ్ళు, ఎన్నో నిద్ర లేనటువంటి రాత్రులు గడుపుతూ ఎంతో జీవితాన్ని త్యాగం చేసి ఇవాళ నిలబడ్డం ఆ ఒకే ఒక్క మాటతోని. అవసరం అనుకుంటే నిజంగా అక్కడ వదిలేయండి కానీ నా ఆశయాన్ని వెనక్కి లాకండి అని ఒకే ఒక్క మాటతోనే. అవసరం అనుకుంటే పరిగెత్తండి కానీ అక్కడ ఆపి వెనక్కి లాకండి. నా ఆశయం కోసం నా కుటుంబాన్ని త్యాగం చేశాను, నా ఆశయం కోసం నా జీవితాన్ని త్యాగం చేశాను, నా ఆశయం కోసం ఎంతోమంది వెన్నుపోటుదారులు నన్ను ఎంతో ఇబ్బందులు గురి చేసిన, గాంధీ లాంటి వ్యక్తులు కుట్ర కుతంత్రాలు చేసిన నిలబడ్డాను మీకోసం అని చెప్పినటువంటి అనేకమైనటువంటి సందర్భాలు. మరి ఇలా మనం ఏం చేసుకుంటున్నాం, ఏ విధంగా చేసుకుంటున్నాం, ఏ విధంగా అవమానానికి గురి చేసుకుంటున్నాం అంటే చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ అని చెప్పడానికి ఎన్నో ఉన్నాయి. అలానే ఇలా ఉన్నటువంటి ABCD వర్గీకరణ అనేటువంటి ప్రధానమైనటువంటి అంశం. అలా చట్టం కాబోతున్నానికి అనేకమైనటువంటి ఉదాహరణలు, అనేకమైనటువంటి సందర్భాలు మనం చూస్తున్నాం. అది ఏ విధంగా కాబోతుంది, ఏ విధంగా చట్టం కాబోతుంది, చట్టం అయితే ఏ విధంగా మనకు రాబోయేటువంటి లాభాలు ఏ విధంగా ఉన్నాయి. నేడే అసెంబ్లీలో SC వర్గీకరణ బిల్లు చూడండి ఏ విధంగా ఉందో. ఇది ఒక బిల్లు కావాలంటే ఎంత ఇబ్బంది ఉంటుందో, ఏ విధమైనటువంటి అవమానాలు ఉంటాయో, ఏ విధమైనటువంటి ఇబ్బందులు ఉంటాయో అది తెలిసిన సందర్భాలే. నేడు అసెంబ్లీలో SC వర్గీకరణ బిల్లుపై చర్చ. ఎంత అద్భుతమైనటువంటి SC వర్గీకరణపై అసెంబ్లీలో చర్చ అంటే నిజంగా జాతి ఏదైతే ఉన్నటువంటి 59 కులాలు సంబరాలు చేసుకోవాలి. 59 కులాలు ఎంతమంది డిమాండ్ చేసి, ఎంతమంది నిజంగా మీరు చెప్తే ఎన్ని ఓట్లు పడతాయి, మీరు చెప్పడం వల్ల నిజంగా ఎంతమందికి మేలు జరుగుతుంది, ఎంతమంది నిజంగా రాజకీయంగా ఎదగలుగుతారు. కానీ ఈ ABCD వర్గీకరణ వల్ల ఈ బిల్లు చట్టం కాబోతుంటే కోట్ల మంది జీవితాలు మారబోతున్నాయి. ఇవాళ ఉన్నటువంటి భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల మీద ప్రభావం కాబోతుంది. ఇవాళ ఆంధ్రప్రదేశ్లో కూడా చట్టం కాబోతుంది, ఇలా కర్ణాటకలో కూడా చట్టం కాబోతుంది, మిగిలిన రాష్ట్రాల చట్టాలు కాబోతుంది. ఇవాళ ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఇలా చట్టం అవుతున్న సందర్భంలో ప్రతి ఒక్క రాష్ట్రాన్ని కూడా ఇది ఒక దిక్సూచిగా నిలబడబోతుంది. ఇది ఒక మన జాతికి జరిగినటువంటి గొప్ప మేలు. భారతదేశంలో మన వాటా ప్రకారం మన రాజకీయ పరంగా ఇలా ఉద్యోగ పరంగా మనం రావాల్సిన వాటా మనకు రాబోతుంది. మన సంబరాలు చేసుకోవాలి, మనం చట్టం కాబోతుంది అన్నందుకు. ఇలా ఎవరో నిజంగా మారుమూల ప్రాంతాల్లో ఉన్నటువంటి వ్యక్తులకు నిజంగా ABCD వర్గీకరణ అంటే తెలియదు, ABC పోరాటం అంటే తెలియదు, చట్టం అంటే తెలియదు. మరి వాళ్ళకి చైతన్యం చేయాల్సిన బాధ్యత కూడా మీదే. ఎవరైతే దానికోసం కష్టపడుతున్నారో, ఎవరైతే నిజంగా వాళ్ళ త్యాగం చేస్తున్నారో వాళ్ళందరూ కూడా ఇలా గొప్ప వాళ్ళు అయ్యాల. అందుకోసమే ABCD వర్గీకరణ విషయంలో కానీ ABC రూపంలో ఇలా చట్టం కాబోతుంది. ఎమ్మెల్యేలు మాట్లాడగా సీఎం రేవంత్ రెడ్డి సమాధానం బిల్లును ఆమోదించిన తర్వాత వర్గీకరణపై అమలుపై జీవోలు కూడా విడుదల చేసే సందర్భం ఉంది. జీవోలు కూడా విడుదల చేస్తున్నారు. ఎమ్మెల్యేలు మాట్లాడిన తర్వాత నిజంగా ముందస్తుగా ABCD వర్గీకరణ అమలు చేసేటువంటి సందర్భంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి జైభీం టీవీ తరపున, జైభీం దినపత్రిక తరపున, జైభీం గ్రూప్ ఆఫ్ ఆర్గనైజేషన్ తరపున దామోదర్ రాజనరసింహ గారి త్యాగ ఫలితము, మందకృష్ణ మాదిగ గారి పోరాట ఫలితంగా ఇలా సబ్బండ కులాలు, సబ్బండ జాతులు ఇలా ఆత్మగౌరవ నినాదంగా చెప్పుకున్నటువంటి ABC వర్గీకరణ ఏదైతే అమరులైనటువంటి కుటుంబాల సాక్షిగా వాళ్ళందరికీ కూడా జైభీం టీవీ ముందస్తుగా వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తుంది. జైభీం దినపత్రికతో పాటు జైభీంలో ఉన్నటువంటి అనేక మంది జైభీం ప్రేక్షకులందరికీ కూడా ఇది ఒక శుభ పరిణామము. ఇది సబ్బండ కులాల ఆత్మగౌరవ నినాదము, రాజ్యాంగ రక్షణ కోసం నిలబడ్డటువంటి నినాదంలో భాగంగా మీ అందరూ కూడా అడ్వాన్స్గా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా మరొకసారి కూడా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్. జైభీం టీవీ నుండి మీ అందరికీ కూడా ఇదొక ముందస్తుగానే మీకు శుభాకాంక్షలు తెలియజేస్తూ రాబోయే రోజుల్లో మంచి జరగాలని కోరుకుంటూ, రాబోయే అవకాశాలను అందిపుచ్చుకొని రాజకీయ పరంగా, ఉద్యోగ పరంగా నిలబడాలని కోరుకుంటూ, ఇవాళ ఉన్నటువంటి సమాజంలో మన అస్తిత్వాన్ని నిజంగా పెంపొందించుకునే విధంగా దళిత సమాజం నిలబడాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. జైభీం ఆల్. ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. పే బ్యాక్ టు ద సొసైటీ మనం చేయండి. ఇది మన ఆత్మగౌరవ నినాదాన్ని మనం బతికించుకోవాలి. ఆత్మగౌరవ నినాదం మన వాయిస్ని మనం ఈ సమాజానికి అందించినప్పుడే మన ఆత్మగౌరవం నిలబడుతుంది. మన వల్ల ఏది కాదనుకుంటే మన వల్ల ఏది కాదు, మన వల్ల అన్నీ జరుగుతాయి అనుకుంటే మనం ప్రయత్నం చేయాలి, పోరాటం చేయాలి. అందుకోసమే బోధించు, సమకరించు, పోరాడాలని చెప్పినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ నినాదం అది బలపడాలని కోరుకుంటూ మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా SC వర్గీకరణ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. జైభీం ఆల్.